नमस्ते महोदय। अथ मन्त्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న మనము త్వా తోసున్ కసునః అనే సూత్రాన్ని మనం మొదలు పెట్టుకున్నాము. మనకు అవ్యయ సంజ్ఞా ప్రకరణం నడుస్తుంది. అవ్యయ సంజ్ఞా ప్రకరణం ఎక్కడి నుంచి అంటే స్వరాది నిపాతం అవ్యయం అనే సూత్రం నుంచి మనకు అవ్యయ సంజ్ఞా ప్రకరణం స్టార్ట్ అయింది. మనము స్వరాది గణంలో ఉండేటువంటి వాటికి నిపాతాలకు అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. అసర్వ తద్దిత ప్రత్యాంతాలు ఏవైతే ఉన్నాయో 72 సూత్రాలను చెప్పుకున్నాము. తద్దిత ప్రత్యయాలు వాటికి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. అలాగే క్రిన్మేజంతః అనే సూత్రంలో కృతియో మకారాంతము, కృతియో యజంతము వీటికి కూడా అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. అదే క్రమంలో వా ప్రత్యయము, తోసుని ప్రత్యయం కానీ కసుని ప్రత్యయం కానీ ఈ మూడు ప్రత్యయాలు ఏ దానికైతే అంతిమంలో ఉంటాయో అలాంటి ప్రత్యాంతానికి కూడా ఈ సూత్రము అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెడుతుంది. అందులో నిన్న త్వా ప్రత్యాంతానికి తోసుని ప్రత్యాంతానికి మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు త్వా ప్రత్యాంతాలు పఠిత్వ, చిత్వ, జిత్వ, కృత్వ, హృత్వ. ఇక్కడ మనం స్పష్టంగా అనిపిస్తుంది. పటిధాతుకు త్వా కలిపాము, పఠిత్వ అయిపోయింది. కాకపోతే పటిధాతుకి త్వా ప్రత్యయం మధ్యలో ఇది షట్ ధాతు కాబట్టి మహర్షి పాణిని ధాతు పాఠంలో దీనికి ఈకారం వస్తుందని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఈ తెచ్చుకున్నాము. అందుకే పఠిత్వ అయిపోయింది. చిత్వ, జిత్వ, కృత్వ ఇంకా హృత్వ ఈ ధాతుల్లో మహర్షి పాణిని ఇట్ అని చెప్పలేదు, అంటే అనిటి ధాతుని చెప్పారు ధాతు పాఠంలో. కాబట్టి అక్కడ ఇట్టు వస్తుంది, కానీ వచ్చిన వెంటనే ఏకాచ ఉపదేశను దాత్తాత్ అనే సూత్రం చేత అది నిషేధించబడుతుంది. ఎందుకంటే అనిటి ధాతు కాబట్టి. అందుకే అక్కడ మనకి ఈ అవసరం లేదు. అందుకే చీ ధాతుకు త్వా కలిపితే చిత్వ అయిపోయింది, జీ ధాతుకి త్వా కలిపితే జిత్వ అయిపోయింది. అదేవిధంగా కృ ధాతుకి త్వా కలిపితే కృత్వ అయిపోయింది, హృ ధాతుకి త్వా కలిపితే హృత్వ. ఇవి త్వా ప్రత్యాంతాలకు మనకు అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం వల్ల ఎలా వచ్చిందంటే దాని పక్కలో తీసుకొచ్చిన సుకు లుక్కు చేస్తాం, అదే ముఖ్య ప్రయోజనం. అదేవిధంగా తోసుని ప్రత్యాంతానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం నిన్న. పురా సూర్యస్య ఉదేతో రాధేయ. ఉదేతో అంటే ఇక్కడ ఉదయతో అనే రూపం తయారు చేయాలి. ఉదయతో ఎలా తయారైంది అంటే ఇక్కడ తోసుని ప్రత్యయంతో తయారైంది. నిన్న అది చూసామని ఉదయతో అనే రూపం ఎలా తయారవుతుంది అనేది. అక్కడ ఉద్దు ఉపసర్గం తీసుకున్నాము. ఉద్దు ఉపసర్గం ముందుంటేనా, ఉద్దు అనే ఉపసర్గం ముందుంటే ఇనగతవు ధాతు తోటి మనము తోసుని ప్రత్యయం తీసుకొచ్చాం. ఇనగతవు ధాతువు చేత తోసుని ప్రత్యయం తీసుకొచ్చి మనము ఉదయతో అనే రూపాన్ని నిన్న చూసాము. సూర్యస్య ఉదయతో, సూర్యస్య అనే పదాన్ని అధ్యాహారం చేసుకోవాలి. నిన్న వీటి యొక్క రూపం ఎలా సిద్ధిస్తుంది అని చూసాము. అంటే ఉద్దు పూర్వక ఈ ఇనగతవు ధాతుకి అనుబంధ లోపం చేస్తే ఈ మిగులుతుంది. తర్వాత భావలక్షణే స్తేన్ కృయ్ వది చరి హుత మిజ నిభ్యస్ తోసున్ అనే సూత్రం చేత తోసుని ప్రత్యయం తీసుకొచ్చాము. ఈ తోసుని ప్రత్యయం అనేది ఆర్ధాతుకం కాబట్టి ఆ ఆర్ధాతుక ప్రత్యయం పక్కన ఉంటే ముందున్నటువంటి ఈ ధాతువులకు గుణం చేశాం, ఏ అయిపోయింది. ఏ అయిపోగానే ఉద్దు అనే ఉపసర్గం ముందు ఉంది కాబట్టి ఆ దకారానికి పక్కన ఉండే ఏ కలిపితే ఉదే తోస్ అయిపోయింది. ఇప్పుడు ఈ తోసుని ప్రత్యాంతం అంతిమంలో, తోసిన అంతిమంలో ఉంది కాబట్టి ఆ త్వా తోసుని కసున అనే సూత్రం ప్రకారంగా ఈ మొత్తానికి అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకున్నాము. అవ్యయ సంజ్ఞాన్ని పేరు పెట్టుకోవడం వలన దాని పక్కలో మనం సు తెచ్చుకుంటాం అనమాట. ఆ సుకి లుక్ అయిపోతుంది, అవ్యయ దాప్ సుపహ తోటి లుక్ అయిపోతుంది. అప్పుడు ఆ సకారానికే ఉదయతోస్లో ఉండే తోసుని ప్రత్యయంలో సకారం ఆల్రెడీ ముందే ఉంది కాబట్టి ప్రత్యయంలో ఉంది కాబట్టి ఆ సకారానికి
సుప్తింగంతం పదం అని చెప్పి సంజయ్ పేరు పెట్టుకుని పదాధికారంలోకి వెళ్ళి మనము ససజుసోదు కరవసాన్యోది విసర్జనీయ ఆ ప్రక్రియ ప్రకారంగా ఆ సకారానికి ఋత్వము విసర్గం చేసుకొని ఉదయతో అనే రూపము సిద్ధిస్తుంది అని చెప్పాను. ఇది తోసుని ప్రత్యయానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఇప్పుడు త్వా తోసున్ కసున కసును ప్రత్యయం కూడా ఎగ్జాంపుల్ మనకు మిగిలిపోయింది, అది రాసుకుందామండి. ఇంతవరకు చెప్పిన దాంట్లో సందేహం ఉంటే అడగండి. అస్తు ప్రకృత వనశరామ. ఇప్పుడు త్వా ప్రత్యయానికి తోసిన ప్రత్యయానికి ఉదాహరణ చూసాము. అక్కడ నెక్స్ట్ కసును ప్రత్యయానికి ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉంటుంది ఉదాహరణ అనేది చూద్దాం. రాసుకుని నీట్గా రాసుకోండి. విశ్రుపో విరప్సిన్, విశ్రుపో విరప్సిన్. ఇక్కడ మనకు కొన్నిటికి అర్థాలు ఇవ్వలేదండి. మనకు అర్థాలు ముఖ్యం కదా, శబ్ద ఎలా ఉత్పన్నమైంది అది ముఖ్యము. ఎందుకంటే వేదం యొక్క ఒక భాగం, ఒక పదం, ఒక పాదం కాబట్టి దీని మొత్తం సంపూర్ణ వేదం యొక్క మంత్రం ఉంటేనే మనం అర్థం చెప్పుకోగలుగుతాము. ఇక్కడ మనకు శబ్దసిద్ధి ముఖ్యం కాబట్టి దాన్ని గమనించండి. కొన్ని సింపుల్ గా డైరెక్ట్ గా అర్థం అనేది చెప్పుకుంటాము. ఇవి మన ఇక్కడ ఈ అర్థం చెప్పడానికి లేదు, ఎగ్జాక్ట్ దీనికి ఇదే అర్థం అని చెప్పి సందర్భాన్ని బట్టి, మంత్రాన్ని బట్టి, అర్థాన్ని బట్టి అక్కడ మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకు రూపసిద్ధి ముఖ్యంగా మనం గమనించాలి. ఎలా వచ్చింది, ఈ సూత్రం ఎలా వినియోగింపబడింది అది మన ముఖ్యము, దాన్ని గమనించండి. అస్తు విశ్రుపో విరప్సిన్, విశ్రుపో విరప్సిన్. విశ్రుప అనేది ఎలా తయారింది మనం చూద్దాము. రాసుకోండి. శృప్లురు గతౌ, రాసుకోండి. శృప్లురు గతౌ, ఇది ధాతువు అండి, నీట్గా రాసుకోండి. శృప్లురు గతౌ, శృప్లురు గతౌ, శృప్లురు గతౌ. ఓకే అండి. శృప్లురు గతౌ. నీకెందుకు రాసిన భూవాదయో ధాతవ, భూవాదయో ధాతవ అనేన సూత్రేణ ధాతు సంజ్ఞా భవతి. శృప్లురు ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ శృప్లురు ధాతు అండి. శృప్లురు ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. ధాతు అని పేరు పెట్టుకున్నాం, ధాతు సంజ్ఞా భవతి, ధాతు అని పేరు పెట్టుకున్నాం. సరే, ధాతు సంజ్ఞ అని పేరు పెట్టడం వల్ల ఎలా వచ్చింది మనకు, ముందు అనుబంధ లోపం చేసుకుందాం. ధాతు సంజ్ఞ పేరు పెట్టిన తర్వాత ఇక్కడ అనుబంధ లోపం చేసుకోవాలి. అనుబంధ లోపం ఎలా అవుతుంది, ఇక్కడ ఉపదేశే అజునాసిక ఇత్ చేత మనం అనుబంధ లోపం చేసుకుంటామా, లేదంటే హలంత్యం అనే సూత్రం చేత అనుబంధ లోపం చేసుకుంటామా? ఎలా చేసుకుంటాం? ఇక్కడ లిరు అనేది అచ్చుల్లో ఉంది. ఆ ఈ ఉన్ రు లిరుక్, రు లిరుక్, లిరు ఉంది కదా, అచ్చుల్లో ఉందా, కాబట్టి ఇది లిరు అనేది అచ్చు. అచ్చు కాబట్టి ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం చేత లిరుకారానికి ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. లిరుకారానికి ఏం పేరు పెట్టుకుంటాం? ఇత్ అని పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే ఇది అచ్చు ప్రత్యాహారంలో ఉంది. ఆ ఈ ఉన్ రు లిరుక్ ఇక్కడే వచ్చింది, మనకు రెండో సూత్రంలో వచ్చింది. రు లిరుక్, లిరు వచ్చింది కదా, అచ్చుల్లో వచ్చింది కదా, కాబట్టి అచ్చుల్లో ఉంది కాబట్టి లిరు అనేది ఉపదేశే అజనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారంగా ఇత్ సంజ్ఞని పేరు పెట్టబడుతుంది. అందుకే రాసుకోండి. ఉపదేశే అజనునాసిక ఇత్ అనేన సూత్రేణ ధాతోః అంతిమ లిరుకారస్య, అనేన ధాతోః అంతిమ శృప్లురు లిరు కదా ఆ లిరుకారంకి, ధాతోః అంతిమ లిరుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ధాతోః అంతిమ రుకారస్య లిరు అండి, లిరు రు కాదు, లాలో ఉండే రుకారం, లిరుకారస్య ఇత్ సంజ్ఞా భవతి. ఇత్ సంజ్ఞ పేరు పెట్టుకోగానే ఎవరు వస్తారు? తస్య లోపః సిద్ధంగా ఉంటుంది, అదర్శనం లోపః సిద్ధంగా ఉంటుంది. అందుకే రాసుకున్నాం తస్య లోపః అదర్శనం లోపః, తస్య లోపః అదర్శనం లోపః. ఇప్పుడు మనకి ఏం మిగిలిందండి? శృప్పు మిగిలింది. ఏం మిగిలిందండి? శృప్పు. రాసుకోండి. అంటే శృప్పు లిరు అనే దాంట్లో లిరుకి అనుబంధ లోపం చేసాం, అప్పుడు శృప్పు మిగిలింది. ఏం మిగిలింది? శృప్పు మిగిలింది. ఓకే, శృప్ వి శృప్పు రాసుకోండి. కేవలం శృప్పు మిగిలింది.
ఇప్పుడు రాసుకుందాం. ధాతోః ఇదం అధికార సూత్రం. ధాతోః ఇదం అధికార సూత్రం. ధాతోః ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే श्रुपि त्रिदोः कसुन्. अस्मिन् अधिकारे किं भवति? सूत्रं वच्चिंदि धातुक अधिकारो. श्रुपि त्रिदोः कसुन्. श्रुपि त्रिदोः कसुन्. श्रुपि त्रिदोः कसुन्. ఇదేమంటుంది? సూత్రం స్పష్టంగా ఉంది. శృపు ధాతు, త్రిదు ధాతు, ఈ రెండు ధాతులకి పక్కలో కసుని ప్రత్యయం వస్తుందంట. ఈ ధాతు శృపి త్రిదోహ్ అనేది షష్ఠి పంచమీభక్తి ద్వివచనం అండి. పంచమీభక్తి ద్వివచనం అంటే శృపి త్రిదు స్థానం కసుని ప్రత్యయం వస్తుంది, పక్కన కసుని ప్రత్యయం వస్తుంది అని చెప్పి అక్కడ. శృపి త్రిదోహ్ కసున్ రాసుకోండి. అనేన సూత్రేణ श्रुप धातोः परतः कस्मिन् प्रत्ययः भवति? श्रुपि धातोः परतः किं भवति? कस्मिन् प्रत्ययः भवति? श्रुपि धातोः परतः 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 कस्मिन् प्रत्ययः भवति? तो कस्मिन् प्रत्यय एక్కడ వస్తుంది? ప్రత్యయః పరశ్చ. ప్రత్యయం ఎక్కడ వస్తుంది? ముందు ప్రత్యయః సూత్రం వచ్చి కస్మిన్ కి ప్రత్యయం అని పేరు పెట్టేస్తుంది. ప్రత్యయః రాసి అనేన సూత్రేణ కస్మిన్ ప్రత్యయ కస్మిన్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. ఈ ప్రత్యయ సూత్రము కస్మికి ప్రత్యయం పేరు పెట్టినప్పుడు అది ప్రత్యయం అయిపోయిందండి. కాబట్టి మనం ముందే భావి సంజ్ఞ పేరు పెట్టేసుకుంటాం ముందుగానే, ఎందుకంటే అలవాటు అయిపోయింది కాబట్టి, మనకు ముందు చెప్పుకున్నాం కాబట్టి. మామూలుగా ఏం రాలి? శ్రుపి ధాతోః పరతః కసున్ భవతి. కసునికి కిం అని అడిగినప్పుడు ప్రత్యయః, కసునికి ప్రత్యయః అని సూత్రం చెప్తుంది. అనేనా కసున్ ఇత్యస్య ప్రత్యయ సంజ్ఞా భవతి. కసున్ అనే దాన్ని ప్రత్యయం అంటాము అని చెప్పి సూత్రం చెప్తున్నాడు. కసున్ అనే దాన్ని ప్రత్యయం అంటాము. ఆ కసున్ కుత్ర భవతి? కసుని ప్రత్యయ కుత్ర భవతి? పరశ్చ. యస్య ప్రత్యయ సంజ్ఞా విహిత అని వెతికితే ఆ ప్రత్యయాన్ని పేరు పెట్టావో పరశ్చ, తదు పరశ్చ అంటే పక్కనే వస్తుంది, అంటే ధాతుకి పక్కనే వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్తుంది. పరశ్చ అంటే ధాతుకి పక్కనే వస్తుంది అని చెప్పింది. ఇక్కడ మనకు శ్రీపు ధాతు కదా, దాని పక్కనే వచ్చేస్తుంది. అందుకే డైరెక్ట్ గా సుపహ డైరెక్ట్ గా రాస్తామంటే ఇప్పుడు మనకు చెప్పిన ప్రత్యయ పరశ్చ కాబట్టి డైరెక్ట్ పరశ్చ రాసేయచ్చు. అందుకే రాసి దాని పక్కన రాసుకోండి. శ్రీపు ప్లస్ కసున్, శ్రీపు ప్లస్ కసున్, శ్రీపు ప్లస్ కసున్. ఓకే, ఇప్పుడు ఈ స్థితిలో రాయండి. దీనికి ఎదురు రాసుకొని శ్రుపు ప్లస్ కసున్. ఇప్పుడు కసుని ప్రత్యయంకి ఆర్ధాతుకు సంజ్ఞ, సార్ధాతుక సంజ్ఞ ఏ సంజ్ఞ పెట్టుకుంటే దానికి కసున్ ప్రత్యయం అనేది దానికి ఆర్ధాతుకు సంజ్ఞ వస్తుందా, సార్ధాతుకు సంజ్ఞ వస్తుందా? ఆర్ధాతుకు సంజ్ఞ. సార్ధాతుకు సంజ్ఞ ఎందుకు రాదు? సార్ధాతుకు ఎందుకు రాదు? తింగ్ షిత్. తింగులకు అంటే తింగ్ అంటే తిప్ తస్ జి, సిప్ తస్ థా, మిప్ వస్ మస్, ఇవి 9 పరస్మ పదాలు. తా ఆతాం ఝ, థాస్ ఆథాం ధ్వం, ఇట్ వహి మహిం, ఇవి 9 ఆత్మీయ పద ప్రత్యయాలు. ఈ 18 ప్రత్యయాలను వదిలిపెట్టి ఇంకోటి షిత్ ప్రత్యయం, అంటే ఏ ప్రత్యయం అయితే సకాలం ఇది చేసాం ఆ ప్రత్యయాన్ని వదిలిపెట్టి మిగిలిన ఏ ప్రత్యయం కనిపించినా అన్నిటికీ ఆర్ధాతుకని పేరు. ఈ 18 తింగుల్లో ఉండే 18 షిత్ ప్రత్యయం తీసుకున్నామంటే మొత్తం ఈ 19 ప్రత్యయాలకు మాత్రం సారధాతుకని పేరు. తింగ్ షిత్ సారధాతుకం అనే సూత్రం వచ్చేసి ఈ 18 ప్రత్యయాలకు సారధాతుకం పేరు పెట్టగానే మిగిలిన ఏ ప్రత్యయాలతో ఉన్నాయో అన్నిటికీ ఆర్ధధాతుకం శేష, మిగిలిన ఏ ప్రత్యయాలతో ఉన్నాయో ఆర్ధధాతుకం భవంతి, అన్ని ఆర్ధధాతుకాలు అయిపోతాయి. ఆర్ధధాతుకం పేరు పెట్టుకుంటాం అనమాట.
కాబట్టి దీనికి కసునికి ఆర్ధధాతుకం పేరు ఉంది. ఆర్ధధాతుకం పేరు పెట్టుకున్నాం కాబట్టి దీనికి వెనుకబడే ఈ సూత్రం పుగంత లఘు పదస్య చ రాసుకోండి. పుగంత లఘు పదస్య చ మహోదయ అనే కసుని ప్రత్యయానికి అనుబంధ లోపం చేయొద్దా? జీ అనుబంధ లోపం చేసుకోవాలి. చేద్దాం. అయితే ఇప్పుడు చేసాను పర్వాలేదు. ఇప్పుడు చేసాను. కసున్ ఇత్యస్య అనుబంధ లోపః. కసున్ ఇత్యస్య అనుబంధ లోపః. కసున్ ఇత్యస్య అనుబంధ లోపః. అంటే మామూలు ప్రత్యయం తెచ్చుకోగానే అనుబంధ లోపం చేసేసుకోవచ్చండి. అంటే తెచ్చుకోకపోయినా చేసుకోకపోయినా ఇబ్బంది లేదు. కానీ ప్రత్యయం వచ్చిన దానికి ఇంకా ఆ పని చేసేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. కసున్ ప్రత్యస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఎలా అవుతుంది? నకారానికి హలంత్యం, ఉకారానికి ఏమో ఉపదేశే అజనునాసిక ఇత్. ఈ రెండింటికి ఇత్ సంజ్ఞ ఇప్పటి పెట్టుగానే తస్య లోపః అదర్శనం లోపః అయిపోతుంది. ఓకే, అందుకే కసునిక కస్ మిగులుతుంది. ఏం మిగులుతుందండి? ఇంకోటి కూడా మిగులుతుంది. కసునిలో కకారం కూడా ఉంది కదా, ప్రత్యయం ఆదిలో కకారం ఉంది కదా. కాబట్టి లషక్కువ తద్దితే అనే సూత్రం చేత కకారం వెళ్ళిపోతుంది. లాషాకు లకారం కాని, ప్రత్యయానికి ఆదిలో లకారం కానీ, షకారం కానీ, లేదా కవర్గంలో ఉండే అక్షరాలు కానీ. కవర్గంలో ఉండే కసునిలో కవర్గం ఉండే మొట్టమొదటి అక్షరం ఉంది కదా, అందుకే ఇత్ సంజ్ఞని పేరు పెట్టుకుంటాం లషక్వ తద్దితే సూత్రం ప్రకారంగా. ఈ రకంగా మొత్తం కకారం వెళ్ళిపోతుంది, కసునిలో ఉండే ఉకారం వెళ్ళిపోతుంది, నకారం వెళ్ళిపోతుంది మొత్తం. అప్పుడు ఏం మిగిలింది? కేవలం మనకి అస్ మిగిలింది. కకారం నుండి ఆ స అస్ మిగిలింది. అందుకే ఇప్పుడు అదే స్థితి పెట్టుకుంటున్నాం. రాసుకోండి. అనుబంధ లోపం చేస్తే మిగిలింది శృప్ ప్లస్ అస్. శృప్ ప్లస్ అస్. ఇక్కడ వి మనకు కనిపిస్తుందండి పరిశిష్టంలో. అది వి ఉపసర్గ ముందు యాడ్ చేసుకోవచ్చు. ముందే యాడ్ చేసుకొని తీసుకుంటూ రావచ్చు, లేదా అంతిమంలో ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు, అధ్యాహారం చేసుకోవచ్చు. ఓకేనా? దాని గురించి ఇబ్బంది పడద్దు. తో శ్రిప్ అస్ అండి. ఇప్పుడు ఈ స్థితిలో రాసుకుంటే ఇంకెందుకు పుగంత లఘు పదస్య చ, పుగంత లఘు పదస్య చ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ లఘు పదస్య చ ఆర్ధాతుకే పదతః గుణో భవతి. అనేన సూత్రేణ లఘు పదస్య చ, అనేన సూత్రేణ లఘు ఉపధస్య చ, లఘు పదస్య చ, అనేన సూత్రేణ లఘు పదస్య చ, లఘు ఉపధస్య చ ఆర్ధధాతుక లఘు ఉపధస్య గుణో భవతి. అనేన సూత్రేణ లఘు ఉపధస్య చ గుణో భవతి ఆర్ధధాతుకే పరతః. లఘు ఉపధస్య చ గుణో భవతి ఆర్ధధాతుకే పరతః. ఆర్ధధాతుకే పరతః. ఓకేనా? ఇప్పుడు కసునికి అంగం కూడా అంటుంది కదండి, పుగాంతలగు అంగస్య అని కూడా. ఖచ్చితంగా అంగ సంజ్ఞ ఈ సూత్రం వస్తుందంటే అంగాధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అంగ సంజ్ఞ కూడా వస్తుంది. కాబట్టి ముందు మన ప్రత్యయం రాగానే యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయంగం ప్రకారంగా దానికి అంగ సంజ్ఞ వస్తుంది. ప్రత్యయం పక్కన ముందు దానికి అంగం అని వస్తుంది. అంగ సంజ్ఞ పేరు పెట్టుకోగానే అంగస్య ఇదం అధికార సూత్రం అస్మిన్ అధికారే అని చెప్పి ఇది రాయాలి. ఇదంతా మనకు తెలుసు కదని చెప్పి డైరెక్ట్ రాపించలేదు. ఇవన్నీ ప్రక్రియ జరుగుతుంది. అది ఈ విధంగా మనం చెప్పుకోవాలి కూడా. తో ఈ ప్రకారంగా అంగ సంజ్ఞ కూడా ఉంది. అందుకే ఈ సూత్రం ఆర్ధాతుకే పరతః అంగస్య గుణో భవతి అంటుంది. ఏ అంగస్య? లఘు పదస్య చ అంగస్య. లఘు ఉపద ఉండాలట. ఉపద ఉండాలంట. ముందు ఉపద అంటే ఏమిటి అంటే అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఉపద అంటాము. ఇక్కడ కసుని ప్రత్యయం అనేది కసునికి అస్సు మిగిలింది. ఆస్పత్యం పక్కన ఉంటే, ఆస్పత్యం పక్కన ఉంటే ముందున్నటువంటి అంగానికి ఎటువంటి అంగం? లఘు ఉపద కలిగిన అంగం. ముందు ఉపద అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న వదిన ఉపద అంటాం. ఇప్పుడు శృప్ ధాతులో అంతిమ అక్షరం ప. ఆ పకారానికి ముందున్నటువంటి వర్ణం ఏంటి? రుకారం. శృప్లోని రుకారం. అది ఉపద అంటాం. అంటే రుకారానికి ఉపద అని పేరు. ఆ ఉపద ఎలా ఉండాలంట? లఘు ఉండాలంట. అంటే లఘు అంటే హ్రస్వం లఘు. హ్రస్వాక్షరం లఘు అంటాం. హ్రస్వాక్షరాన్ని ఏమంటాము? లఘు అంటాము. కాబట్టి దీనికి రుకారానికి లఘు సంజ్ఞ కూడా ఉంది. అందుకే ఈ సూత్రం వచ్చేసి ఆ లఘు ఉపధలో ఉన్నటువంటి రుకారానికి గుణం అవుతుంది అని చెప్పింది. గుణం అవుతుంది అని చెప్పగానే వెంటనే కింగ్ ఇతిచ వచ్చి నిషేధించింది. ఓకేనా? రాసుకోండి.
అనేన సూత్రేణ లఘు పదస్య చ గుణో భవతి. రాసిన తర్వాత ముందు రాసుకునేది అనుకుంటాను. తర్వాత పరంతు పరంతుని బట్టి కింద దాన్ని పరంతు కింగితి చ అనేన సూత్రేణ గుణః నిషేధః భవతి. కింగితి చ మహోదయ గుణో ప్రాప్త అని రాయాలి కదా మనం. ప్రాప్తః పరంతు గుణో కింగితి చ అనేది రాసుకోండి, అర్థమవుతుంది. గుణో భవతి పరంతు అనేన సూత్రేణ కింగితి చ అనేన సూత్రేణ గుణో నా భవతి. అనేన సూత్రేణ కితి పరతః రాసుకోండి. కితి పరతః అంగస్య గుణో నా భవతి. గుణం నా భవతి. కిత్ ప్రత్యయం పక్కన ఇప్పుడు కసులో కకం కిత్ కదా, ఆ కిత్ ప్రత్యయం పక్కన ఉంటే అంగస్య గుణం నా భవతి. నువ్వు ఏ కిత్ ప్రత్యయాన్ని నిమిత్తం చేసుకొని కానీ గిత్ కానీ ఈ నిమిత్తం చేసుకొని నువ్వు ఏదైతే గుణం చేయబోతున్నావో అది కాదు అని చెప్పి ఈ కింగితిచ నిషేధిస్తుంది. అందుకే కిత్ పరతః అంగస్య లఘుపదస్య అంగస్య గుణో నా భవతి. లఘుపదస్య గుణస్య గుణో లఘుపదస్య అంగస్య గుణో నా భవతి. తో గుణం కాలేదు, కాకపోతే ఏముంది, ఇప్పుడు ఈ సూత్రం వస్తుంది. త్వా తోసున్ కసునః, త్వా తోసున్ కసునః. ఇది వచ్చి చెప్పింది తోసుని ప్రత్యయానికి కానీ కసుని ప్రత్యయానికి కానీ త్వా ప్రత్యయానికి కానీ. ఇక్కడ ఏముంది, మనకు కసుని ప్రత్యయం వచ్చింది కదా, విశ్రిపస్ శ్రుపా ప్లస్ అస్. ఈ అస్ ఎక్కడి నుంచి వచ్చింది, కసుని ప్రత్యయం నుంచి అనుమతి లోపం చేసుకోకుంటే అస్ వచ్చింది. కాబట్టి ఇది కూడా కసుని ప్రత్యయం కిందనే భావించాలి. కాబట్టి త్వా తోసున్ కసున అనే సూత్రం ప్రకారంగా కసుని ప్రత్యయాంతస్య అవ్య సంజ్ఞా భవతి. ఇక్కడ కసుని ప్రత్యయానికి ఏమి మిగిలింది, అస్ మిగిలింది. అలాంటి కసుని ప్రత్యయాంతస్య అవ్య సంజ్ఞా భవతి అని చెప్పి మన ప్రకృతి సూత్రం చెప్తుంది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ వినియోగించబడింది, అందుకే రాసుకున్నాం. త్వా తోసున్ కసునః. మహోదయ సు తెచ్చుకోవద్దా? సు ముందు సు ఇచ్చి పూర్వవత్ సు ఆకరణ కదా. సు తెచ్చుకోవచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే ముందే తెచ్చుకున్నా ఎక్కడ తెచ్చుకున్నా పెద్ద చెప్తే ఇబ్బంది ఉండదు. మనకు ఈ స్థితి కలిగింది, అది ఎందుకంటే త్వా తోసున్ కసునః అనేది పక్కన ఏమి అడగదు, సు ఉంటేనే చేస్తా అని చెప్పదు. సూతో సంబంధం లేదు. మనకు సూతో సంబంధం ఉండి సు ప్రత్యయ పరత అంటే మనం అప్పుడు ఆలోచించాలి. ఇదేముంటుంది, త్వా ప్రత్యాంతం లేదా తోసుని ప్రత్యాంతం లేదా కసుని ప్రత్యాంతం ఉంటే చాలు. కసుని అనేది అంతిమంలో ఉంది, ప్రత్యాంతమే కసుని ప్రత్యాంతం, కాబట్టి అవే సంజ్ఞ పేరు పెట్టేస్తుంది. ఓకేనా? సరే, అవే సంజ్ఞతో పాటు దానికంటే ముందు కూడా ఇది తోసుని ప్రత్యయానికి కృత్ సంజ్ఞ కూడా ఉంది. ఎందుకంటే తోసుని ప్రత్యయం ఎక్కడ చూసింది, తోసుని శృపి త్రిదోహ కసున్ మూడో అధ్యాయం నుంచి వచ్చింది. అంటే ఇది కృత్ ప్రత్యయం అన్నమాట. కృత్ ప్రత్యయం కాబట్టి కృత్ సంజ్ఞ ఉంది, అందుకే కృతత్తింగ్ రాసుకోండి. కృతత్తింగ్ అది ముందు అది రాసుకోండి కొట్టేయకుండా. త్వా తోస్ ఎన్నిక ముందు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. త్వా తోసున్ కసునః అనే సూత్రేణ కసుని ప్రత్యయాంతస్య అవ్య సంజ్ఞా భవతి. కసుని ప్రత్యయాంతస్య అంటే కసుని ప్రత్యయం అంతిమంలో ఉంది ఏ దానికైతే ఆ మొత్తానికి అవ్య సంజ్ఞ అని పేరు పెట్టేసింది. కసుని ప్రత్యాంతస్య అవ్య సంజ్ఞా భవతి. సరే, అవ్య సంజ్ఞ పేరు పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికంటే ముందు స్థితి కృదత్తింగ్ రాయండి. కృదత్తింగ్ అనేన సూత్రేణ కసుని ప్రత్యాంత కసుని ఇత్యస్య అవ్య సంజ్ఞా భవతి. ఒక్క నిమిషం, ఏం చెప్పాము ఇక్కడ, కృదత్తింగ్ అనేన సూత్రేణ కసుని ప్రత్యాంత కృతు సంజ్ఞా భవతి. కృదత్తింగ్ దీని యొక్క తాత్పర్యం ఏంటి, అనేన కృదత్తింగ్ రాసుకోండి. కృదత్తింగ్ అనేన సూత్రేణ కసున్ ప్రత్యయాంతస్య కసుని ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. కసుని ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి. కసుని ప్రత్యయస్య కృత్ సంజ్ఞా భవతి అంటే కసుని ప్రత్యయానికి కృత్ అని పేరు పెట్టాం. సో కృత్ అని పేరు పెట్టుకోవడం వల్ల ఎలా వచ్చింది రాసుకోండి. కృత్ తద్ధిత సమాసాశ్చ అనేన సూత్రేణ కసున్ ప్రత్యయ అనేన సూత్రేణ
కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి రాసుకోవచ్చు కదా మహోదయ. కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. అనేన సూత్రేణ కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. కృత్ అని పేరు పెట్టాం కదా కసునికి, అప్పుడు పేరు పెట్టిన దానితోనే పని చేసుకుంటా ఉంటాం. అందుకే కృదంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి అంటే విశ్రిపస్ శృపస్కి ఏమైపోయింది, ప్రాతిపదిక సంజ్ఞ అని పేరు పెట్టబడింది. శృపస్కి ప్రాతిపదిక సంజ్ఞ. ఓకే సరే, ప్రాతిపదికని పేరు పెట్టుకోవడానికి మన లాభం ఏంటి? దానివల్ల జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళి మనం పూర్వవత్ సు తెచ్చుకుంటామట. అందుకే రాసుకుంటాం శృపస్. దీనికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి జ్ఞా ప్రాతిపదిక, దానికి ఎందుకు జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. జ్ఞా ప్రాతిపదిక ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే అని చెప్పి, అస్మిన్ అధికారే పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా, పూర్వవత్ సు ఆది ఉత్పత్తి కృత్వా ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయ భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయః భవతి. ప్రథమ విభక్తి ఏకవచనే సు ప్రత్యయః భవతి. సు ప్రత్యయ ఎక్కడ వస్తుంది? ప్రత్యయ పరశ్చ. ప్రత్యయ పరశ్చ అని పెట్టి రాసుకోండి. శృపస్ కి పక్కన పెట్టాను. శృప్ ప్లస్ అస్సు కలిపితే శృపస్ అయిపోయింది మనకు. శృప్పులో పకార హలంతము పక్కన కసుని ప్రత్యయానికి అనుబంధంలో పోయిస్తే అస్సు మిగిలింది కదా, అప్పుడు రెండు కలిపి రాయొచ్చు. కలిపితే పకారంలో ఆగలిస్తే శృపస్ అయిపోయింది. ఆ శృపస్ కి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి దాని పక్కలో మనం సు తెచ్చుకున్నాం, రాసుకోండి. అందుకే శృపస్ సు శృపస్సు. ఇక్కడ కింద రాసుకోండి మళ్ళీ. సుసంజ శృపస్కి ఏమైపోయింది? అవిసంజ అని పేరు పెట్టుకున్నాం. ఇప్పుడు శృపస్కి మొత్తం ముందు త్వా తోసున్ కస్న అనే సూత్రం చేత అవిసంజ అని పేరు పెట్టుకున్నాం కాబట్టి అవిసంజ ఉంది. అవిసంజ ఉంది కాబట్టి మళ్ళీ వెంటనే శృపస్సు వచ్చిన తర్వాత సు రాగానే అవ్యయా దాప్ శృప రాయండి. అవ్యయా దాప్ శృప. శృపస్కి అవిసంజ ఉంది కాబట్టి అవ్యానికి పక్కన సు వస్తే లుక్ భవతి, అందుకు రాయండి. అవ్యయా దాప్ శృప. అవ్యయా దాప్ శృప. అవ్యయా దాప్ శృప. అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య శృపః లుక్ భవతి. అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య శృపః లుక్ భవతి. అనేన సూత్రేణ అవ్యయాత్ ఉత్తరస్య శృపః లుక్ భవతి. ఇది ముఖ్య ప్రయోజనం. అది కసుని ప్రత్యాంతానికి అవ్యసించని పేరు పెట్టడం వల్ల ఆ అవ్యాయానికి పక్కలో వచ్చినటువంటి సుకి లుక్ చేసేస్తుంది. లుక్ అని తెలుసు కదా, ప్రత్యయస్య లుక్ స్లు లుపః. అది రాసుకోండి, ఓన్లీ సూత్రం రాసుకోండి. లుక్ ఇతికిం అని బట్టి ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఓకే అండి. తో లుక్ చేంజ్ ఏం మిగిలింది మనకు? శ్రీపస్సే మిగిలింది. ఇప్పుడు శ్రీపస్ కి ముందు వి అనే ఉపసర్గ అధ్యాహారం చేసుకోండి. ఏం చేసుకుంటుందో అధ్యాహారం చేసుకోండి. విశ్రీపస్ రాసుకోండి. విశ్రీపస్ అని రాసుకోండి. వి అనేది శ్రీపస్ కి ముందు, శ్రీప ధాతునకు ముందు వి అనేది అధ్యాహారం చేసుకోండి. తో విశ్రీపస్ అయిపోయింది. ఇప్పుడు విశ్రీపస్. ఇప్పుడు దీనికి సకాలంకి పదసంజ్ఞ ఉంది. సుప్తింగంతం పదం ప్రకారంగా పదసంజ్ఞ ఉంది. ఓకేనా? తో పదసంజ్ఞ ఉంది కాబట్టి పదస్య అధికారంలోకి వెళ్ళి ససజుసోరు అనే సూత్రం రూ తెచ్చుకుంటాం. అందుకు దాన్ని విశ్రుపస్ కదా. ఇప్పుడు విశ్రుపస్ దానికి ఎందుకు దాన్ని ససజుసోరు ఇది పదాధికారంలో ఉందండి. ససజుసోరు అనేన సూత్రేణ
అనేన సూత్రేణ పదాంత సకారస్య రు భవతి. పదాంత సకారస్య కిం భవతి? రు భవతి. పదాంత సకారస్య రు భవతి. పదాంత సకారస్య కిం భవతి? రు భవతి. రు తీసుకొచ్చండి. విశ్రుప రు దాన్ని విశ్రుప రు. విశ్రుప రు. విశ్రుపస్ లో సకారానికి రు చేసామండి, అందుకే విశ్రుప రు చెప్పిన పని చేయాలి కదా, విశ్రుప రు వచ్చింది. ప్లస్ విరప్సిన్ అనే పదం అధ్యాహనం చేసుకోండి. ఇక్కడ విరప్సిన్ ఒక పదాన్ని అధ్యాహనం చేసుకుంటాం అండి. విశ్రిప రు ప్లస్ విరప్సిన్ మనకు ఇక్కడ కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. విశ్రుప రు ప్లస్ విరప్సిన్. విరప్సిన్ అనేది మనం కలుపుకునేవాడి, అధ్యాహనం చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు విశ్రుప రు ఈ స్థితిలో విరప్సిన్ పక్కన ఉన్నప్పుడు వెంటనే ఇప్పుడు రాసుకుందాం. విశ్రుప ప్లస్ విరప్సిన్. విశ్రుప రు ప్లస్ విరప్సిన్. విశ్రుప రు ప్లస్ విరప్సిన్. హసిచ. ఇప్పుడు ఈ స్థితిలో విశ్రుప రు ఉంది, రు పక్కన విరప్సిన్ వి ఉంది, అంటే హల్ వర్ణం ఉంది, అంటే హస్ ప్రత్యాహారం ఉంది, అంటే హస్ ప్రత్యాహారంలో ఉన్నటువంటి వర్ణం ఉంది. ఏముంది? హస్. హయ వరత్లో ఉండే హాండు మొదలుకొని లాస్ట్ జబగడదస్ అనేంత వరకు మధ్యలో ఏ వర్ణాలు అయితే ఉన్నాయో ఆ వర్ణాలు మొత్తం గ్రహించబడతాయి. తో హస్ ప్రత్యాహారం హసిచాన సూత్రం చేత హస్ ప్రత్యాహారం పక్కన ఉంటేనా ఆ ముందున్న విశ్రుప రు వచ్చింది కదా, ఆ రు స్థానంలో ఊ అవుతుంది. కాబట్టి రాసుకోండి. విశ్రుప రు ప్లస్ విరప్సిన్ కి దీనికి విశ్రుప రు ప్లస్ విరప్సిన్ దీనికి ఎదురుగా రాసుకోండి. హసిచ. హసిచ. అనేన సూత్రేణ హసి ప్రత్యాహారే పరతః హస్ ప్రత్యాహారః పరే పరతః హస్ ప్రత్యాహారః పరతః హస్ ప్రత్యాహారః పరతః రుకారస్య ఉకారః భవతి. రుకారస్య ఉకారః భవతి. ఓకే. సో హసిచ అని చెప్పింది. హస్ విరప్సిన్ లో వి అనే హయ వా రెండు అక్షరం ఉంది, అంటే హస్ ప్రత్యాహారం ఉన్నటువంటి వర్ణమే కాబట్టి హస్ ప్రత్యాహారం పక్కన ఉంటే ముందున్నటువంటి రుకారానికి ఊ అయిపోయిందండి. ఇప్పుడు విశ్రుప రు అని చెప్పదా, ఆ రుకారానికి ఊ అయిపోయింది. దాని కింద విశ్రుప ఊ, విశ్రుప రు స్థానంలో ఊ పెట్టుకున్నామండి. రు స్థానం వచ్చింది, ఊ వచ్చింది, అందుకే విశ్రుప ఊ విరప్సిన్ పదం పెంచుకుంటాం. విరప్సిన్ పదం అధ్యాహనం ఎలాగైతే ఉందో అలాగే అధ్యాహనం చేసుకుంటాం. ఇప్పుడు విశ్రుపాలో ఆ రుకార స్థానంలో వచ్చిన ఊ, ఆ ఊ కలిసి ఊ అయిపోతాయి. ఎలాగా? ఆద్గుణ ప్రకారంగా. ఆద్గుణ రాసుకోండి. దీనికి విశ్రుప ఊ విరప్సిన్ ఎదురుగా రాయండి. ఆద్గుణ ఆద్గుణ ఆద్గుణ. అనేన సూత్రేణ పూర్వ పరయోః స్థానే గుణః ఏకాదేశः భవతి. ఆద్గుణ ఏమంటుంది? విశ్రుప ఊ విరప్సిన్ ఈ స్థితిలో ఆద్గుణ పూర్వ పరయోః స్థానే గుణః ఏకాదేశः భవతి. ఆద్గుణకి తాత్పర్యం చెప్తున్నాను. పూర్వ పరయోః స్థానే అనేన సూత్రేణ పూర్వ పరయోః స్థానే గుణః ఏకాదేశः భవతి. ఓకేనా? సో విశ్రుపాలో ఉండే ఆ పక్కన ఊ, ఆ రెండు కలిస్తే గుణం ఏకాదశి ఊ అయిపోయిందండి. అందుకే విశ్రుపో అయిపోయింది. ఏమైపోయింది? విశ్రుపో అయిపోయింది. ఆ పక్కన విశ్రుపో అయిపోయిన విరప్సిన్ పదం ఎలాగైతే ఉందో అధ్యాహారం అలాగే ఉంది. ఇది విశ్రుపో విరప్సిన్ మనకు రూపం సిద్ధించిందా? అందుకే దాన్ని విశ్రుపో విరప్సిన్ ఇతి రూపం సిద్ధ్యతి. విశ్రుపో విరప్సిన్ ఇతి రూపం సిద్ధ్యతి. విశ్రుపో విరప్సిన్ ఇతి రూపం సిద్ధ్యతి. ఈ రకంగా మనకు కస్ని ప్రత్యయానికి కూడా ఉదాహరణ ఎలా ఉంటుంది, ఎక్కడ వినియోగించబడింది ఈ సూత్రం అనేది మనం చూసాము. ఇక్కడ మనం విశ్రుప సు తెచ్చుకున్న తర్వాత తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకపోవచ్చు. త్వా తోస్ను కస్న
ప్రకారంగా మనం అవ్యసంజాన్ని పేరు పెట్టుకున్నాము. అవ్యసంజాన్ని పేరు పెట్టుకోవడం వలన అవ్య దాప్ సుపహ తోటి మనం సూక లుక్కు చేశాం. ఇది ముఖ్య ప్రయోజనం అండి. ఈ రకంగా మనకు అవ్యసంజ పేరు పెట్టుకోవడం వల్ల ముఖ్య ప్రయోజనం సూక లుక్కు చేయడమే మనకు ముఖ్య ప్రయోజనం కనిపించింది. ఇంకా వేరే చోట వేరే సందర్భాల్లో కూడా ఈ అవ్యసంజాక ప్రయోజనం ఉంది. ఇక్కడ ఓన్లీ లుక్కు చేయడం ప్రయోజనం చూపించాడు. సో సందర్భాన్ని బట్టి అవి తర్వాత ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు అవి స్పష్టం అవుతుంది. ఇంకా ఈ రకంగా త్వా తోసున్ కసున, ఈ త్వా ప్రత్యాంతం కానీ తోసుని ప్రత్యాంతం కానీ కసుని ప్రత్యాంతం, ఈ మూడు ప్రత్యయాలు ఏ ప్రత్యయం వచ్చినా కూడా దానికి అవ్యసంజ అని పేరు పెడుతుంది ఈ సూత్రం త్వా తోసుని కసున. కాబట్టి అవ్యసంజాన్ని పేరు పెట్టుకోవడం వల్ల సూక లుక్కు చేశాము. కాబట్టి మనకు నెక్స్ట్ సిద్ధి సిద్ధించింది, వేదమంత్రం యొక్క రూపం సిద్ధించింది. విశ్రిపో విరప్సిన్, ఈ రకంగా విశ్రిపో విరప్సిన్ ఇతి రూపం భవతి, ఇతి రూపం సిద్ధ్యతి అని రాసింది. ఇతి రూపం సిద్ధ్యతి, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు చెప్పిన రూపసిద్ధి యొక్క సందేహం ఉందా? ఇప్పుడు చెప్పిన రూపసిద్ధి యొక్క సందేహం చెప్పండి మహోదయ. చెప్పండి శోభనాథ్ గారు. నాకు ధాతువులో రు అనేది చివరిలో ఉంది కదా, అంతంలో ఉంది కదా మహోదయ. జీ జీ రూలో 2 అక్షరాలు ఉన్నాయి కదా, లకారం ఒకటి ఉంది, రుకారం ఒకటి ఉంది. జీ ఇప్పుడు మరి దాన్ని మనం అనుబంధ లోపం చేసేటప్పుడు ఒకేసారి రు ఎలా లోపిస్తుంది? ఇది అచ్చు కాబట్టి మనకు అచ్చుల్లో మనం లెక్క పెట్టాం కాబట్టి. ఇది ఎక్కడ ఉంది? అచ్చుల్లో ఉందా హల్లులో ఉందా? ఇప్పుడు ప్రత్యాహస్తులు చెప్పిన మనము మనం తర్వాత వచ్చే అక్షరం ఇదండి, అక్షరం అంట. ప్రత్యాహారంలో వర్ణం చూసుకోవాలి మనం. తర్వాత వచ్చేది వచ్చింది కదా. ఇప్పుడు అర్థమైందండి గురుగారు, కాబట్టి అచ్చుల్లో ఉంది కాబట్టి ఇది కూడా ఉపదేశి అచ్చులకు మాత్రమైతే ఉపదేశి అజునాశికిత్ అని అచ్చులోకి ఇది ఇత్ అని పేరు పెడుతుంది. కాబట్టి మనం ఈ సంజయాన్ని పేరు పెట్టుకుందాం హలంత్యం కాకుండా. సరే, అర్థమైంది గురుగారు, ధన్యవాదాలు. జీ అస్తు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి దీంట్లో? మహోదయ, ఇది ససజుషోరుహు అది ప్రత్యయం కాకుండా అదే సుపహ వీటిలో కాకుండా వాళ్ళ ప్రత్యయానికి సకారం వచ్చినా గానీ ఈ సూత్రం వర్తిస్తుందా? ఇది వస్తుందండి. దానికి ఏం కావాలి? పదాంత సకారం కావాలి. ససజుషోరు ఏమంటే ఉంటుంది, పదానికి అంతిమంలో సకారం ఉంటే అవి ఏ సకారం అంటే చెప్పడం లేదు. పదానికి అంత సకారం ఉంటే చాలు, అంతిమంలో ఉండాలి, దాని తర్వాత ఏం ఉండకూడదు. అలాంటి పదాంత సకారం రుజువు చేస్తా ఉంటుంది అంతే. అదే అంటే ఇప్పుడు దాకా మనం సుప్పుల్లో ఉన్న సకారానికి చేసాం కానీ ఇది కొత్తగా సుప్పులు సకారం చేసాము. కొన్ని చోట్ల సుప్పుల్లో ఉండే సకారానికి మాత్రం అడుగుతుందండి. ఇక్కడ ఈ సూత్రం ససజుషోరు అవన్నీ అడగదు. పదానికి పదమై ఉండాలి, ఆ పదానికి అంత సకారం ఉంటే చాలు. అది సుప్పులో ఉండే సకారమా లేదా ప్రత్యేక సకారం ఏదైనా కావచ్చు, అంతే సకారం ఉందా లేదా చూస్తుంది. దానికి ఆ రకం చూసుకుంటాం. ఇది చెప్పండి మహోదయ. సుబ్రాడి గారు అని చెప్పండి. ఈ ససజుషోరుహులో ప్రకారం వచ్చిండే రూ వచ్చేసి హల్లు కదా మహోదయ. రూ అంటే ఇక్కడ రకాల అలంత రకాలకి ఊ కలిపామండి. కలిపినాము. అప్పుడు ఇక్కడ దీంట్లో పరిశిష్టంలో దానికి పైన అనునాసికం చూపించాడు. ఇది అన్నాసికం ఉందండి. అంటే ఇప్పుడు మనం రూ వచ్చేసి మనకు ఉకారం అయిపోయింది కదా. ఆ సంపూర్ణ దుకార స్థానంలో ఉకారం పెట్టేసామండి. అనుబంధ లోపం చేయాల్సిన అవసరం లేదు. సంపూర్ణ దుకార స్థానంలో ఉకారం వచ్చేసింది. సంపూర్ణ దుకార స్థానంలోనే ఉకారం వచ్చేసింది. ఓకేనా మహోదయ? సృప్పు వచ్చిన తర్వాత కసన్లో ఈ నకారానికి హలంత్యం అంతిమంలో కసన ఒక ప్రత్యయం, ప్రత్యయానికి అంతిమంలో ఉండే అక్షరానికి హలంత్యం అనే సూత్రం వచ్చి ఇత్తని పేరు పెట్టేసింది. ఓకే, తర్వాత సాయలా వచ్చి వచ్చింది కాలో
ఆ కకారం వెళ్ళిపోతుంది, ఆ మిగులుతుంది. అది మళ్ళా సా ఎలా వచ్చింది మహోదయ? అది అర్థం కాలేదు అక్కడ. అస్సుకి, అస్సులో సా. కసున్ ప్రత్యయం అండి మనకి దగ్గర ఏ ప్రత్యయం కసున్. కసున్లో నా వెళ్ళిపోయింది, సు ఉంది. ఆ సులో ఉండే కూడా ఆ సకాలంలో ఊ కూడా తీసేసాం. ఉపదేశ అజన్ నాస్కిత్. ఆహాహా! ఆ! అర్థమైంది మహోదయ. సా ఇప్పుడు ఉంది, అర్థం. ఆ సా మిగిలింది. ఆహాహా! ఓకేనా? ధన్యవాదాలు. ఆ! జీ. సో అస్ మిగిలింది మనకు ఈ రకంగా. అర్థమైంది మహోదయ. జీ. ఇంకా అండి అస్తు. ఈ రకంగా మనము ఈ సూత్రం కూడా చెప్పుకున్నాము. త్వా ప్రత్యాంతానికి, తోసుని ప్రత్యాంతానికి, కసుని ప్రత్యాంతానికి కూడా అవేశంజాన్ని పెరిపెట్టడం వల్ల అవ్యానికి పక్కలో ఉన్నటువంటి సుప్పుకి లుక్కు చేశాము. ఈ రకంగా ఈ సూత్రం పూర్తిగా మనం ఈ సూత్రంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అవ్యసంధ్యా ప్రకారంలో ఇంకోటి ఉందండి. ఇక్కడ ప్రయోజనం కొంచెం భిన్నంగా చూపిస్తాను అనమాట. హెడ్డింగ్ పెట్టుకుని రాసుకోండి. మహోదయ ఓకేవండి మహోదయ. నెక్స్ట్ రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి త్వా తోసున్ కసున అవ్యయీ భావశ్చ. ఏంటండి? అవ్యయీ భావశ్చ. అవ్యయీ భావశ్చ. అవ్యయీ భావశ్చ. రాసుకోండి. పదవి భాగం రాసుకోండి, చెప్తాను. అవ్యయీ ఇది ఒకటే సూత్రం అండి, మనకు ఒకే పదంగా విడగొట్టబడింది కాబట్టి దీంట్లో సందేహం లేదు. రాసుకోండి. అవ్యయీ భావశ్చ. రాసుకోండి. అవ్యయీ భావ, అవ్యయీ భావ, అవ్యయీ భావ. ఇది ప్రథమ విభక్తి ఏకవచనం. అవ్యయీ భావ ప్రథమ విభక్తి ఏకవచనం. నెక్స్ట్ చ అనేది అవ్యయపదం అండి. చ అనేది అవ్యయపదం. చూసుకోండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అవ్యయీ భావ ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. చ అనేది అవ్యయపదము. ఓకేనా? చ అనేది ఏంటి? అవ్యయపదం. ఓకేనా? అనువృత్తి అవ్యయకి ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. అవ్యయ సంధ్యాకి అనువృత్తి ఇక్కడ కంప్లీట్ ఈ సూత్రంతో కంప్లీట్ అయిపోతుంది. సో మనకు అవ్యయీ భావశ్చ అనే పదాన్ని రెండు రకాలు విడగొట్టాం. అవ్యయీ భావ ఇది ప్రథమ విభక్తి ఏకవచనము. పక్కన చ ఇది అవ్యయ పదం. చ అనేది అవ్యయ పదము. ఓకేనా? చ అనేది అవ్యయ పదం. ఇక్కడ మనం విడగొట్టవు చ వచ్చింది, కానీ మధ్య షకారం ఎలా వచ్చింది? అవ్యయీ భావ ప్లస్ చ. ఇక్కడ స్తుత్వ సంధి జరిగిందండి. ఏ సంధి? స్తుత్వ సంధి. తెలుసు కదా? ఇక్కడ మామూలుగా అవ్యయీ భావ అని విసర్గం కనిపిస్తుందంటే ఆ విసర్గం ఎక్కడి నుంచి వచ్చింది? మనకు సకారం నుండి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందండి? సకారానికి విసర్గం చేసుకున్నాం కాబట్టి ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంటే విసర్గం రావడానికి ముందు స్థితి తీసుకుంటామట. అవ్యయీ భావస్ ఈ స్థితిలో పక్కన చకారం ఉంది కాబట్టి విసర్గం రావడానికి ముందే దానికి స్తుత్వ చేసేసింది. అంటే స్తోష్నాష్టు సంధి నియమ ప్రకారంగా ఇక్కడ అవ్యయీ భావస్ లోని సకారానికి దంత సకారానికి తలవ సకారం చేసింది. అవ్యయీ భావస్ అయిపోయింది. కాబట్టి స్తుత్వ సంధి ప్రకారంగా ఇక్కడ సకార స్థానంలో దంత సకార స్థానంలో మూర్ధన్య సకారం చేసుకున్నాం కాబట్టి అవ్యయీ భావశ్చ అనే సంధిని ఇక్కడ పైన సూత్రంలో కలిపి రాశాం. అవ్యయీ భావశ్చ. ఓకేనా? ఎందుకంటే విడగొట్టేటప్పుడు అవ్యయీ భావ చ ఉంది. ఇక్కడ చెప్తే చకారం ఉంది కాబట్టి పక్కన ఆ ముందున్నటువంటి సకారానికి విసర్గం స్తుత్వ చేశాం కాబట్టి అవ్యయీ భావశ్చ అని చెప్పి రాశాం. అస్తు. రాసుకోండి దీని యొక్క తాత్పర్యం. అర్థ అనువృత్తి అవ్యయం వస్తుంది. ఇప్పుడు అర్థం రాసుకోండి. అర్థ అవ్యయీ భావ సమాసో అవ్యయ సంధ్యకో భవతి. సింపుల్ చెప్పాడు. అవ్యయీ భావ సమాసో అవ్యయ సంధ్యకో భవతి. నువ్వు ఎక్కడైనా అవ్యయీ భావ సమాసం చేసావు అనుకోండి, అది అవ్యయం అయిపోతుందంట. అవ్యయీ భావ సమాసో అంటే ఎక్కడైతే నువ్వు అవ్యయీ భావ సమాసం చేస్తామో అది మొత్తం అవ్యయ సంధ్యకో భవతి, అది అవ్యయంగా మారిపోతుంది అని ఈ సూత్రం చెప్తున్నమాట. రాసుకోండి. అవ్యయీ భావ సమాసో అవ్యయీ భావ సమాసో అవ్యయ సంధ్యకో భవతి.
అవ్యయీభావ సమాస కిం భవతి అవ్యయ సంజ్ఞకో భవతి. అవ్యయీభావ సమాసో అవ్యయ సంజ్ఞకో భవతి. అర్థమైంది అనుకుంటాను. ఏమంటుంది సూత్రము? అవ్యయీభావశ్చ. నువ్వు ఎక్కడైతే అవ్యయీభావ సమాసం చేసామో ఆ అవ్యయీభావ సమాసం అవ్యయ సంజ్ఞకో భవతి, అవ్యయ సంజ్ఞగా మారిపోతుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి రాసుకుని, ఉపాగ్ని ఏంటండి, ఉపాగ్ని. నెక్స్ట్ ప్రత్యగ్ని, 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 ప్రత్యగ్ని. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యగ్ని. నెక్స్ట్ అధిస్త్రీ. ఏంటంటే మూడో ఉదాహరణ ఏంటి? అధిస్త్రీ, 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 ప్రత్యగ్ని, అధిస్త్రీ, ప్రత్యగ్ని, ఉపాగ్ని. ఈ మూడు ఉదాహరణలండి. ఈ మూడు ఉదాహరణలు. ఈ ఉపాగ్ని, ప్రత్యగ్ని, అధిస్త్రీ దీంట్లో రెండు పదాలు ఉన్నాయి అంటే కలిసి ఉన్నాయన్నమాట. కాబట్టి సమాసం జరిగింది. కాబట్టి సమాసం జరిగింది కాబట్టి ఏ సమాసం జరిగింది? అవ్యయభావ సమాసం జరిగింది. అవ్యయభావ సమాసం జరిగింది కాబట్టి వీటికి అవ్యయ సంజ్ఞ అని పేరు వచ్చింది. ఏమొచ్చింది? అవ్యయ సంజ్ఞ అని పేరు వచ్చింది. అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వలన, అవ్యయ సంజ్ఞ అని పేరు పెట్టుకోవడం వలన మనకు ఇక్కడ కూడా అవ్యయ దాప్ సుపహ అనే సూత్రం చేత సుప్లుకు చేశాం. ఏం చేశాము? ప్రత్యగ్ని, ఉపాగ్ని, అధిస్త్రీలో అవ్యయ సంజ్ఞ పేరు పెట్టుకున్న అవ్యానికి పక్కన ఉండే సుకి లుక్కు చేస్తాము. ఈ రకంగా మనకు ఈ సూత్రం ఏమంటుందంటే అవ్యయభావ సమాసంలో ఉన్నటువంటి, అవ్యయభావ సమాసంలో ఉన్నటువంటి అవ్యయానికి అంటే అవ్యయభావ సమాసం ఎదిక చేసిన ఆ శబ్దాలకు అవ్యయ సంజ్ఞ భవతి అని చెప్పి చెప్పింది. అవ్యయభావ సమాసం ఎదిక చేసావో అలాంటి అవ్యయభావ సమాసానికి అవ్యయ సంజ్ఞ భవతి, అవ్యయం అని పేరు వస్తుంది. ఇది దీని యొక్క తాత్పర్యం. వీటి యొక్క ఉదాహరణలు మనం రేపు చూద్దామండి. అవి సింపుల్ గా ఉన్నాయి. దీంతో మనకు పూర్తిగా ఈ అవ్యయ సంజ్ఞా ప్రకారం పూర్తిగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ప్రత్యగ్ని, ఉపాగ్ని అక్కడ కేవలం సంధి విశేషత ఉంటుంది. ఇది కూడా అతి సింపుల్ గా ఉంటుంది. అది మనం రేపు చూద్దామండి. నెక్స్ట్ సర్వనామ స్థాన సంజ్ఞా ప్రకరణం అవుతుంది. ముందు ఓన్లీ సర్వనామ సంజ్ఞా ప్రకరణం స్టార్ట్ అయింది మనకు. అదేంటి? సర్వనామ సంజ్ఞా ప్రకరణం. అది ఓన్లీ సర్వనామ సంజ్ఞా ప్రకరణం. ఇది సర్వనామ స్థాన సంజ్ఞా ప్రకరణం. అది ఎంతవరకు నడుస్తుంది అనేది మనం రేపు చూద్దాం. ఇది కేవలం 2 సూత్రాల వరకు వెళ్తుంది. దాని యొక్క ఉపయోగం ఏంటి, అది ఎలా వినియోగించబడింది ఇది నెక్స్ట్ ఉదాహరణగా చూద్దాం. అస్తు. ఏదైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోయిన ద్వారా అడగండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.